హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడేంది మనం జొమాటో జొమాటో గురించి మాట్లాడుకుందాం. జొమాటో ఎలా ఉంటుంది, ఆ, ఆ, ఎంత అమౌంట్ సంపాదించవచ్చు ఒక నెలకి అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంటున్నాను. ఒక నెలకి ఎంత సంపాదించవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం మాట్లాడుకుందాం అంటే జొమాటో ఎలా జాయిన్ కావాలి అంటే జాయిన్ కావడానికి ఏమేం సర్టిఫికేట్స్ అని ఉంటాయి. సర్టిఫికేట్స్ అంటన్నా, సారీ, డాక్యుమెంట్స్ అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆర్సీ కార్డు కూడా ఉండాలి. బైక్ తోటి కావాలి కదా మనం. సో అవి కూడా మనం అప్లోడ్ చేయాలి దానికి. సో మనం వేరే వాళ్ళ వినా అంటే ఒకరు వేరే వాళ్ళ ద్వారా అయినామనుకో, అట్లా బోనస్ కూడా ఉంటుంది. అంటే ఇన్ని ఆర్డర్స్ చేస్తే 9,000 8,000 అట్లా ఉంటుంది, అది కూడా ఇస్తారు. సో ఎగ్జాంపుల్గా మనం సొంతగా జాయిన్ అయినామని అనుకున్నాం. ఇప్పుడు సొంతగా జాయిన్ అయినాం మనమే, ఎవరికి చెప్పలేదు. సో చెప్తాను నేను ప్రాసెస్ ఏంటంటే, మనం ఇది జొమాటో చేసుకోవాలి. జొమాటో డెలివరీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక మనని డాక్యుమెంట్స్ అడుగుతాడు. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఏంటిది, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి అడుగుతాడు. సో అవి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసినాక యాక్టివేట్ అవుతుంది, అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. మనం కొన్ని షిఫ్ట్స్ ఉంటాయి అన్నట్టు. 1 డే తీసుకుందాం టైం. ఒక 1 డే తర్వాత మనం ఫుడ్ డెలివరీ చేద్దాం. సో ఒక 1 డేలో అయిపోతుంది మొత్తం. అయిపోయినాక మనకు అమౌంట్ కట్ చేసుకుంటాడు సొంతగా. అంటే ఒక 1,600 అట్లా కట్ చేసుకుంటాడు. ఒకటేసారి కట్ చేసుకోడు, వీక్లీ అట్లా కట్ చేసుకుంటాడు. ఒక 2 వీక్స్ అట్లా కట్ చేసుకుంటాడు. 2 వీక్స్లలో మొత్తం అయిపోతుంది. మన అమౌంట్ అయినాక మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం కట్ చేసుకోడు. టీ షర్ట్ అవి పంపిస్తారు వాళ్ళే, బ్యాగు టీ షర్ట్ వాళ్ళే పంపిస్తారు. సో మనం దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుందాం. అంటే జాయినింగ్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. ఒకవేళ వేరే వాళ్ళతో జాయిన్ అయినాం అనుకో, మనకు ఫ్రీ ఉంటుంది. ఇంకా 9,000 అట్లా కొన్ని ఆర్డర్స్ ఉంటాయి. ఆ ఆర్డర్స్ చేస్తే ఆ అమౌంట్ కూడా వస్తుంది. సో అట్లయితే అట్లా కావచ్చు, ఇట్లయితే ఇట్లా కావచ్చు. ఓకేనా? మళ్ళీ అమౌంట్ ఎంత వస్తుంది, పేమెంట్ ఎట్లుంటుంది. పేమెంట్ అనేది వారానికి పేమెంట్ ఉంటుంది. ఒక వారం చేసినాక ఈ వారం రోజుల పైసలన్నీ ఈ రోజు పడతాయి. అట్లా ఈ వారం చేసినాక ఈ రోజు, అంటే సండే వరకు చేసినాయి కానీ సోమవారం సాయంత్రం వరకు పడతాయి. 5 o'clock అట్లా కరెక్ట్ అకౌంట్ యాడ్ చేస్తాం, అకౌంట్లోకి పడిపోతాయి. ఏం ఇబ్బంది ఉంటుంది డబ్బుల విషయంలో. కానీ పేమెంట్ ఒక 1 వీక్ ఆగాలి. అట్లా కూడా మనకు బెటర్. ఇప్పుడు వేరే కాడ వర్క్ చేస్తే మనం మంత్ వరకు అవుతాం, ఇక్కడ వారం ఆగలేమా? అంతే కదా, అవుదాం, ఏముంది. సో నేను ఈ వీడియో ఎవరి కోసం అంటే, నార్మల్గా ఎవరికి పాపం పనులు దొరకక, జాబులు దొరకక, ఏం చేయాలో తెలియక చూస్తారు కదా, వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాం. వేరే వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి వీడియో, ఓకేనా? మీకు టైం వేస్ట్ అయిపోతే స్కిప్ చేయండి. అయితే ఒక వారానికి ఎంత సంపాదించవచ్చు అంటే, దీంట్లో ఒక 10-12 వేలు వరకు మనం ఒక వారానికి చేయొచ్చు. ఒక 12 వేలు చేసినాం అనుకో, 12 వేలకి వెళ్ళి ఒక 2 వేలు పోయినా కానీ మనకు 10,000 సేవింగ్ అవుతుంది. 10,000 అంటే ఒక వారానికి 10,000 అంటే 4 వారాలు 40,000 సేవింగ్ అవుతుంది. ఓకేనా? సరే పోనీ ఒకవేళ 12,000 అయితే యాక్చువల్గా మనం కష్టపడితే, కానీ మనం కష్టపడాలి. పొద్దున లేచినామా ఒక 12 గంటలు 13 గంటలు 14 గంటలకు కోసం కష్టపడాలి. అట్లా కష్టపడితేనే ఆ అమౌంట్ మనం ఎర్నింగ్ చేయగలుగుతాం. సో మళ్ళీ దీంట్లో షిఫ్ట్లు ఉంటాయి. లంచ్ అనేది, డిన్నర్ ఉంటుంది. లంచ్, డిన్నర్ షిఫ్ట్లు ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ముందు వెళ్ళాలనుకుంటే మనం ముందే చేసుకోవాలి, షిఫ్ట్ బుకింగ్ చేసుకోవాలి, నెక్స్ట్ వెళ్ళచ్చు. లేకపోతే నేను డైరెక్ట్ ఇప్పుడు పోతా, నేను క్యాన్సిల్ చేసుకుంటా అంటే నడవది. నువ్వు ఆ టైమింగ్లో చేయాలి. 12 to 4, మళ్ళీ 7 to 11, ఒక్కోసారి 12 వరకు అట్లా చేయాలి. ఓకేనా? మళ్ళీ దీంట్లో ఇన్సెంటివ్ ఉంటుంది, మంచిగానే ఉంటుంది ఇన్సెంటివ్. ఒక్కొక్కసారి 500 పెడతాడు, 400 పెడతాడు, 300 పెడతాడు. అట్లా ఇన్సెంటివ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎంత ఇన్సెంటివ్ ఉందో చూద్దాం ఒకసారి. ఈరోజు ఇన్సెంటివ్స్ వచ్చేసి థర్స్డే బోనాంజా ఉంది, 340 ఉన్నది. 340 అంటే ఎన్ని ఆర్డర్స్ చేస్తే 340 అంటే 18 ఆర్డర్స్ చేయాలి. 18 ఆర్డర్స్ చేయాలి. గిగ్స్ టార్గెట్ 8. గిగ్స్ టార్గెట్ అంటే మీకు తెలియదు కదా. గిగ్స్ అంటే దీంట్లో ఒక గిగ్స్ అంటారు, అంటే ఒక గంట ఒక గిగ్, ఒక గంట ఒక గిగ్, అట్లా 8 గిగ్స్ చేయాలి. అంటే 8 గంటలు అనుకోకండి, ఒక మధ్యలో ఒక గిగ్ 2 hours ఉంటుంది. 2 to 2 ఒకటే గిగ్, అది ఒకటే గిగ్ కింద వస్తుంది. సో అట్లా 8 గిగ్స్ మనం ఆన్లైన్లో ఉండాలి. ఆన్లైన్లో నాన్ స్టాప్ ఏం కాదు. 12 to 4
తర్వాత 7 to 11 ఇంకా ముందు ఇంకో ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు, కానీ ఆ టైంలో అయితే కరెక్ట్గా ఉండాలి. మనకు దీంట్లో పెడితే రిస్ట్రిక్షన్స్. సో 340 ఉన్నది, 340 ఉంది. 340 అంటే 18 ఆర్డర్స్ చేయాలి, 8 గిగ్స్ చేయాలి. 225 అమౌంట్ ఇన్సెంటివ్ ఇచ్చిండు. అంటే 340 అంటే ప్లస్ మళ్ళీ రెయిన్ పడితే కూడా ఒక 3 more రెయిన్ ఆర్డర్స్ ఫర్ 20% ఎక్స్ట్రా అన్నట. అంటే 3 ఆర్డర్లు మనం వర్షంలో కొడితే ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది అన్నట్టు. 225 వచ్చేది 340 వస్తుంది. లేకపోతే నేను ఒక పార్ట్ టైం చేద్దా, నేను ఫుల్ టైం చేయనంటే థర్స్డే డిన్నర్ ఫ్లెక్సీ, థర్స్డే గురువారం, ఇగో ఇట్లా 265 అంటే 265 ఉన్నది. దీని రెయిన్ అంటే వర్షం పడితే ఇట్ట, ఒకవేళ వర్షం పడకపోతే 3 గిగ్స్ వేసుకోవాలి. 3 గిగ్స్ వేసుకుంటే 8 ఆర్డర్లు వేయాలి, 125 ఇన్సెంటివ్ వస్తుంది. మన కొట్టిన ఆర్డర్లు మనకే వస్తాయి అమౌంట్. ఈ అమౌంట్ ఎక్స్ట్రా అన్నట్టు, ఎక్స్ట్రా వస్తాయి. ఇక మన పెట్రోల్ ఖర్చు అన్నది వెళ్ళిపోతుంది, ఆ అమౌంట్ మిగులుతుంది. సో ఇట్లా ఉంటుంది. ఇంత అమౌంట్ అయితే నెలకు సంపాదించవచ్చు పక్కా. ఒక వారానికి నార్మల్గా కష్టపడితే ఇక ఎక్కువ కాదు, రోజు అండ్ పార్ట్ టైం చేయాలనుకుంటే ఒక రోజు 500 అట్లా మినిమం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ప్రాసెస్, ఇట్లా ఉంటుంది జొమాటో. ఏదైనా డౌట్స్ కానీ మీకు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఏదన్నా మీకు అడగాలనిపిస్తే అడగండి కామెంట్లలో, నేను ప్రతిదానికి రెస్పాండ్ అవుతా. ఎవరైనా కొత్తగా ఎలా జాయిన్ కావాలి, నాకేం తెలియదు అన్న, నాకు సిటీలో ఏం తెలియదు అంటే నీకేం తెలియాల్సిన అవసరం లేదు. నీకు మొత్తం లొకేషన్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఫస్ట్ ఒక 2-3 ఆర్డర్స్ నీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, తర్వాత మొత్తం సెట్ అయిపోతుంది. ఆర్డర్స్ ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చిందా, యాక్సెప్ట్ చేసినాక పోవాలి, రెస్టారెంట్ లొకేషన్ చూపెడితే రెస్టారెంట్ లొకేషన్కి వెళ్ళినాక మనకు ఓటీపీ చెప్తే మనకు ఫుడ్ ఇస్తాడు. ఫుడ్ ఇచ్చినాక మనం పోయి తీసుకొని చేయొచ్చు. అట్లుంటుంది, ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్ అండ్ బాయ్.